ఆ మాట ఎంతవరకు నిలకడో ఇప్పుడే తేలవలేను. అడగమందురా? అడగండి. ఏమండి, నాకు ఎప్పటి నుంచో ఒక శాస్త్రం చదువుకోవాలని ఉన్నది. అది ఏమిటో అడగమందురా? ఏమిటది? ఆ శాస్త్రము కామశాస్త్రం. అదిగో అందుకే కోరుటకేమి తీరుట దుర్లభము అనింది. ఆగాగు, అప్పుడే తొందరపడక కొంచెం నిదానించు. ఇక్కడ చాలా వేడిగా ఉన్నది. తోటలోనికి వెళ్ళి ఆలోచించుకొని చెప్పేదాన్ని. అయితే ఏం మాయ చేద్దాం అనుకున్నావురా నా బిడ్డను? నేను చింతామలేను, బతకలేను. బతకలేవా? రే ఇంట్లో బంగారం పెళ్ళ ఉంది కదరా, ఆ పెళ్ళాన్ని చూడు ఇక్కడ ఇచ్చేవరా. బతకలేదు. ఏమన్నా ఉంటే చెప్పురా. నేను మీకు ఇచ్చాను కదా. ఇచ్చేవో అయిపోయింది, పోరా. చింతామణి రే మా ఊరు తిమ్మింగళం రా, బిలవమంగళమూర్తిరా, లక్షాధికారి ఉన్నారా. నువ్వు ఎంతరా ఒట్టుపోయిన ఇనుమురా నువ్వు. ఇనుముడు కటికలు అమ్మితే 4 కాసులు ఎక్కువ వస్తాయి. నిన్ను ఎవరు కొంటారా? పోవా పోవా పోను. చింతామణి రే నీకు ఒక విషయం తెలుసారా? సేద్యం చేసి చెడిపోయినోడు లేడు, మా ఇంటికి వచ్చి బాగుపడినోడు లేడు. నువ్వు ఎటు వచ్చినావురా? నాకు మాత్రం చింతామణి కావాలి. రే భూదేవిని నమ్ముకుంటే ఒక్కసారి కాకుంటే ఒక్కసారి పైరు వచ్చేదిరా. మమ్మల్ని నమ్ముకుంటే వచ్చేదిరా నీ చేతికి చిప్పదప్పా. చింతామణి పోవా పోను. పోవా పోను. ఉంటా కూడా ఇంటికి నీ పిల్లలు నమ్ముకో. అవునా అవునా ఎంత పని చేసినది. నన్ను నియోగించి అతని రప్పించుకుని యజ్ఞములు యాగములు చే సోమయాదులకు పుణ్య ఫలమున్నంత వరకు స్వర్గ సౌఖ్యములు అందిస్తూ ఉంటారు రంభారి దేవవేశ్యరు. అయినా వారికి స్థిరమైన వినుడున్నాడు దేవేంద్రుడు. నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ నేర్పుమై బిల్వమంగళి నెత్తి కొట్టి కూర్చున్నాకు సుఖం పనుకోనిగా అతని మరిగి నా నెత్తి విడచి
పులిమి వైపున వివేకము సిగ్గు వీర్యముడు కూడా వీడి కులవృద్ధుల కీర్తి మంట కలిపి నన్ను ఇట్లు మోసగింతివా చింతామణి. నీవు ఎంత విశ్వాసకిరాలువో కాని కలిగిన భాగ్యమెల్లను ముగంబున వెట్టితి. ఇప్పుడిద్ది కావలనన్న తెచ్చి ఇచ్చి పవల్లు రేయి ఇంటి కుక్కనై మెలిగితి. ఏమి చేసిన మెచ్చితి తెచ్చిన నవ్వితి కదా. కులవృత్తికి సాటి లేదు గువ్వల చెన్నాయనట్టు దాని వృత్తి ధర్మం నెరవేర్చింది. అది వేశ్య. నేనే వేశ్యల కొంపలు వచ్చిన నాకు ఈ బాధ్యత అవశ్యము జరగవలసిందే. భవాని వేశ్యల మాతకు వెళ్ళవద్దని ఎందరు చెప్పినా బంధువులు మిత్రులు చెప్పిన వినకుండా నలుగురు నోట గడ్డీడా నవ్వుతిది. అగ్గి వంటి సత్తులంబులు బుగ్గి చేసిది. కోమలమై విజజాత్యతుల్యమై కల్ల కల్లలాడు బెల్లము మొగము శశాంక రూపము లెక్కనాడై అచ్చుకుడు వంగదే నను తత్వము విడులా. అంతటి మహాపండితుడు బిల్వమంగడు దాని వలలో ఎట్లా పడిపోయినాడు. పోయి వాడి కర్మ ఇటు అట్లేదు. ఇప్పుడు నాగతి సర్వాంగ చౌరవని సార్వజన వెలగొట్టబడిన జాలురాంగుల చేతిగతి నాకు అదే గతి. దీర్ఘకాల నివాసం వచ్చు భంగ చంద్రంగునంజని బుద్ధిదారి నింటబడి నీవే దిక్కని ఏడ్చి నేను భార్య కాళ్ళ మీద పడుటయే గతి చివరకు. ఏమిటి నా పని? ఇది భార్య వద్దకు వెళ్ళను, తీరాలు వద్దని. ఏమిటి ఒంటరి జీవితం? ఒంటరినైపోయాను ఇక ఇంటికి ఏమని పోను. ఒంటరినైపోయాను ఇక ఇంటికి ఏమని పోను. ఒంటరినైపోయాను
నలుగురిలోనే వెధవనైతిని